నేను పర్టికులర్గా చెప్తున్నాను, శూద్రత్వం అనేటువంటిది ఒక మతము లేకపోతే ఒక కులమో కాదు, వారి యొక్క తత్వము. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. అయితే శూద్రత్వం కలిగినటువంటి నేలలు ఉన్నాయి. మనకి క్షత్రియులకి ఎరుపు రంగు నేల, అలాగే వైశ్యులకి పసుపు పచ్చని నేల, అలాగే బ్రాహ్మణులకి తెలుపు లేదా పసుపు వర్ణపు నేల అనేటువంటి నేలలు అమోఘమైనటువంటి వారి యొక్క ప్రకృతిని కాపాడుతాయి అనేటువంటి విషయాలు మనం క్రిందటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అయితే ఈ ఎపిసోడ్లో ప్రత్యేకత ఏమిటంటే నలుపు రంగు నేల. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, తమో గుణానికి నలుపు రంగు ప్రతీక. అందుకని శూద్రవర్ణం కూడా నలుపే. నిజానికి కాళిక, రాత్రి ఇవన్నీ కూడా నలుపు వర్ణాన్ని కలిగి ఉండేటువంటివే. జ్ఞానము కలగాలి అంటే అజ్ఞానం ముందు తొలగాలి. అజ్ఞానం ఉంటేనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎప్పుడు ఉంటుంది. అజ్ఞానం అనేటువంటిది అంటే కష్టం అనేటువంటిది ఓర్చుకుంటేనే సుఖం వస్తుంది. కాబట్టి ఆ సుఖానికి వాల్యూ ఉండాలంటే మొట్టమొదటిసారిగా ఏమి ఉండాలి? కష్టం ఉండాలి. కాబట్టి భగవద్గీతలో కూడా అర్జున విషాద యోగంతోనూ స్టార్ట్ చేశారు. అంటే ఏడుపు లేదా దుఃఖము లేదా అజ్ఞానం అనేటువంటి దానివల్ల కలిగినటువంటి భ్రాంతి గురించి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. అలాగే మోక్ష సన్యాస యోగం అని చిట్ట చివరి అనేటువంటి అధ్యాయం చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఎప్పుడైతే సేవక వృత్తిలో ఉన్నాడో, సేవాభావంతో ఉన్నాడో, ఆయనకి అనేక రకాలుగా అజ్ఞానం నుంచి జ్ఞానానికి వెళ్ళటానికి అది తొలిమెట్ల కింద అందరికీ ఉపయోగపడుతుంది. ఏ వ్యక్తి అయినా గురువుకి శిష్యుడు శుశ్రూష చేస్తాడు, అప్పుడు అతను ఖచ్చితంగా శూద్రుడే. ఎప్పుడైతే గురువు యొక్క జ్ఞానాన్ని పొందుతాడో అతను అప్పుడు బ్రాహ్మణుడి కింద అవుతాడు. అంటే సేవక వృత్తి చేసేటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆ తత్వం ఏదైతే ఉందో అది శూద్రత్వం అని చెప్పడానికి నేను యొక్క ఉపమానాన్ని వాడుకున్నాను. అయితే నలుపు రంగు నేల వల్ల కలిగినటువంటి ఉపయోగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆ నేలలో వాతతత్వం అధికంగా ఉంటుంది. కాబట్టి కఫరోగులు కనుక ఆ ప్రాంతంలో ఉన్నారనుకోండి, వారికి ఆటోమేటిక్గా రోగాలు వస్తాయి. కాబట్టి ఆ శూద్ర సంబంధమైనటువంటి నేలల్లో మామూలు వాళ్ళు ఉండలేము. కాబట్టి ఆ నేలలు వాతతత్వాన్ని పెంచుతాయి. కాబట్టి వాతతత్వం అనేటువంటిది చలనానికి ప్రత్యేక. కాబట్టి శూద్రులు లేదా సేవకా వృత్తి చేసేటువంటి వారు మంచి చలనాన్ని, చురుకుదనాన్ని, శారీరక చురుకుదనాన్ని, అంతేగాని మానసిక చురుకుదనం అందులో రాదు, అటువంటి చురుకుదనాన్ని ఆ నేల కలిగిస్తుంది. ఎవరికైతే శూద్రత్వం అంటే బానిసగా ఉండాలి అనేటువంటి తత్వం ఉంటుందో, ఎవరికైతే శరీరాన్ని సుఖంగా ఉంచుకోకూడదు అనుకుంటారో, అటువంటి వారు నలుపు రంగు నేలల్లో కనుక నివసించినట్లయితే వారికి కార్యపటుత్వం ఏర్పడుతుంది, కార్యం మీద దీక్ష ఏర్పడుతుంది. కాబట్టి సాధన చేసేటువంటి వ్యక్తులు శూద్ర నేలల మీద కనుక సాధన చేసినట్లయితే వారికి ఆ కష్టం తెలుస్తుంది, ఓర్చుకునే తత్వం పెరుగుతుంది. అదేవిధంగా నల్ల నేలల్లో కనుక నివసించేటువంటి వారికి సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు వాత సంబంధమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి వాత సంబంధ వ్యాధులు వచ్చినప్పుడు కఫ సంబంధమైన మందులు ఇవ్వాలి, లేదా కఫ సంబంధమైనటువంటి ఆహార విహారాదులు చేసుకోవాలి. కాబట్టి వారు తిన్న వెంటనే పడుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు అలాగా అంటే పొద్దున సాయంకాలం దాకా వాతం సంచరించింది, తిన్న వెంటనే నిద్ర వస్తుంది. కాబట్టి వారి యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి ఆహార విహారాదులు సిద్ధులు ఏనాడో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ నలుపు రంగు నేల, శూద్ర సంబంధమైనటువంటి నేల ఎటువంటి వాసన వస్తుంది అంటే నీచు వాసన లేదా మాంసపు వాసన వస్తుందట. ఆ నేలను మనం వాసన చూసినప్పుడు ఆ వచ్చేటువంటి వాసన ఏముంటుందంటే నీచు వాసన వస్తుంది. సో ఈ నేల శూద్ర భూమి అని చెప్పడానికి వారు ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే ఏ నేల యందైనా సరే మనిషి ప్రకృతి సహజంగానే ఉంటుందో ఆ నేల అతనికి అనువైన నేల కింద మనకు వాస్తు జ్యోతిష్ శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఏ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత తన శరీరము, ఆత్మ, మనస్సు అనేటువంటివి కుదురుగా ఉంటాయో
ఆ ప్రాంతము ఆ వ్యక్తి తత్వానికి అనువైనదనేటువంటి విషయము మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో ఉంది. కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు తూచా తప్పకుండా కనుక మనం పాటించినప్పుడు సిద్ధులు చెప్పినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందాన్ని అలాగే దానికి సంబంధించిన విజ్ఞానం కూడా మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సిద్ధులు ఇంకా అనేక రకాలైనటువంటి వర్ణాలు అంటే మిశ్రమ వర్ణాలు అంటే బ్రాహ్మణ క్షత్రియ బ్రాహ్మణ శూద్ర బ్రాహ్మణ వైశ్య ఇలాంటి భూములు కూడా ఉంటాయి. అలాగే శూద్ర క్షత్రియ శూద్ర వైశ్య శూద్ర బ్రాహ్మణ అనేటువంటి భూములు కూడా ఉంటాయి. అంటే స్వచ్ఛమైన భూమి ఉన్నప్పుడు రెండూ కలిసిన భూములు కూడా ఉంటాయి. అవి వారి వారి తత్వాలకు సంబంధించి అనువైన స్థలాల కింద మనము ఊహించుకోవాలి. ఎందుకనంటే ప్రధానమైనవి చెప్పినప్పుడు ఆ 2 లేదా 3 కలిసినప్పుడు ఆ గుణాలను మేళవించుకుని ఆయా నేలల్లో అటువంటి గుణాలు ఉంటాయని కూడా మనకి ఆ భూమి నిర్ణయం అనేటువంటి ఒక చాప్టర్లో ప్రత్యేకంగా సిద్ధులు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని వృక్షాయుర్వేదం అనేటువంటి ఒక గ్రంథంలో కూడా అలాగే రెట్టమత శాస్త్రం అనేటువంటి ఒక గ్రంథంలో కూడా ప్రస్ఫుటంగా భూమికి సంబంధించినటువంటి రంగులు ఆ రంగులకు సంబంధించినటువంటి జాతులు లేదా వర్ణాల గురించి కూడా చెప్పారు. అంటే బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య అనేటువంటి 4 రకాల నేలల్లో ఉన్నట్టుగాను అలాగే ఆ నేలకు సంబంధించినటువంటి ద్రవ్య గుణం కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. కేవలం నేను నా యొక్క జ్ఞానాన్ని చెప్పట్లేదు, సిద్ధుల జ్ఞానాన్ని మీ అందరికీ పంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీరు పరిగణలో తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా మొక్కను తీసుకునేటప్పుడు ఆ మొక్కను తీసుకునేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం యొక్క ప్రభావం వల్ల ఆ మొక్క యొక్క ఔషధ కర్మ గుణం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి నలుపు రంగు నేలలలో ఉండేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి వమన కర్మకి అంటే వాంతి అవ్వటానికి అవసరమైనటువంటి కర్మకి ఉపయోగపడతాయి. అటువంటి నేలల్లో ఆకాశ వాయుతత్వాలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా క్షత్రియ జాతికి చెందినటువంటి భూమి యందు సాధారణంగా అగ్నితత్వము రజోగుణము అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి నేలల్లో ఉండేటువంటి మొక్కలకి అటువంటి వీర్యము అటువంటి కర్మ అటువంటి గుణము ఉంటుందని మర్చిపోవద్దు. అలాగే ప్రతి నేలల్లో ఉండేటువంటి మొక్కలు అంతేకాకుండా భూమి లోపల ఉండేటువంటి నీరు కూడా అటువంటి స్వభావం ఉంటుంది. క్షత్రియ సంబంధమైనటువంటి నేలల్లో కనుక నీరు కనుక మనం చూచినప్పుడు లేదా నీరు తాగినప్పుడు ఆ నీరు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి, అంటే పుల్లని రుచిని కలిగి ఉంటాయి. అదే బ్రాహ్మణ స్థలంలో ఉండేటువంటి నేలలో ఉండేటువంటి నీరు తీయగా ఉంటుంది. అలాగే వైశ్య వర్ణం కలిగినటువంటి నేలలలో ఉండేటువంటి నీరు చవకగా ఉంటాయి, అంటే చప్పగా ఉంటాయి. చెప్పాను కదా, ప్రతి ఎపిసోడులోనూ కూడా కొన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకని చప్పగా ఉంటాయి? వైశ్యుని భూమిలో అన్ని ఎలిమెంట్స్ కూడా సమంగా ఉంటాయి. ఇందాక అగ్నితత్వం అనేటువంటి క్షత్రియుడికి ఉన్నట్టుగా ఈ వైశ్యునికి ఏ తత్వం అధికంగా ఉందంటే పంచభూతాలన్నీ సమంగా ఉన్నాయట. అలాగే బ్రాహ్మణం దానికి సంబంధించినటువంటి వాటిల్లో మనకి సాధారణంగా నీటి తత్వము భూతత్వము అధికంగా ఉంటుంది, అంటే మధుర విపాకం అన్నమాట. కాబట్టి బ్రాహ్మణులు అనేటువంటి వారు భోజన ప్రియులు. కారణం ఏమిటంటే మధురము తృప్తిని హాయిని ఇస్తుంది. కాబట్టి శుచిమైనటువంటి సుఖమైనటువంటి ఆహారము నిద్ర అనేటువంటివి సాధారణంగా బ్రాహ్మణుల యొక్క సహజమైనటువంటి విషయాలు. ఇక్కడ బ్రాహ్మణ తత్వం అని మాత్రం మర్చిపోవద్దండి. సరే, ఏదైనప్పటికీ శూద్ర సంబంధమైనటువంటి నేలలలో సాధారణంగా నీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక లవణ రుచిని కలిగి ఉంటుంది, అంటే ఉప్పని నీరు వస్తుంది. ఎప్పుడైతే ఉప్పు నేల తగిలిందో ఉప్పు నేల అంతా కూడా నల్ల నేలే అవుతుంది ఖచ్చితంగాను. మనకి మంచినీళ్ళు
పడుతున్నాయని ఎలా తెలుస్తుంది అంటే భూమిలోకి వెళ్ళి కొద్ది ఎక్కడైతే గరుగిసుక అంటే శుక్లవర్ణంలో ఇసుక తగులుతుందో అక్కడ ఖచ్చితంగా మంచినీళ్ళే పడతాయి. చూడండి, పాతవాళ్ళు జలాంతర్గతమైనటువంటి ఒక శాస్త్రాన్ని కూడా చాతుర్వర్ణముల్లోనూ ఏ విధంగా నిక్షిప్తం చేశారో అలాగే ఆ వర్ణానికి సంబంధించిన భూములు అనేటువంటివి ఎలాగా చెప్పడం జరిగిందో. అయితే శూద్ర సంబంధమైనటువంటి తత్వం కలిగినటువంటి ఆ నేలలలో సాధారణంగా మనకి ఎటువంటి నిర్మాణాలు చేయాలంటే గుండ్రని ఆకారం కలిగినటువంటి నిర్మాణాలు చేయాలి. ఈ గుండ్రని ఆకారం కలిగిన నిర్మాణములు శూద్ర సంబంధమైనటువంటి తత్వం కలిగిన వారికి అత్యంత ప్రీతిపాత్రములు. మీకు గుండ్రని తత్వం స్ట్రక్చర్స్ ఎప్పుడైతే మనకి నిర్మాణాల్లో వాడేమో ఆ నిర్మాణాలు సముద్రం యొక్క ఆటుపోట్లకు కానీ తుఫాన్లకు కానీ గాలివాన్లకు కానీ చల్లా చెదురు కావు. అంటే కష్ట సుఖాలలో ఎటువంటి పరిస్థితుల్లోనూ శూద్రులు జంకరు. స్థిరమైన దృఢమైన స్థితిని ప్రకృతి వాళ్ళకి అందివ్వటానికి ఇటువంటి నిర్మాణాలను సిద్ధులేనాడో ఆలోచించి, అంటే ఎవరికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి నడవడిక ఉండాలి, ఎటువంటి నిర్మాణాలు జరపాలనేటువంటి విషయాల్ని ప్రకృతి పరంగా వాళ్ళు ఆలోచించి ప్రకృతి విషయాలలో ఉండేటువంటి మూల విజ్ఞానాన్ని వాళ్ళు వడబోచి దానికి సంబంధించిన విషయాలు సామాన్యులైనటువంటి మనలాంటి వాళ్ళకి అందివ్వడం అనేటువంటిది ఎంత గొప్ప విషయము. మరి అటువంటి సిద్ధులని మనసవాచ కర్మణ ఒకసారి స్తుతించు వారిని స్మరిస్తూ వారికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ శూద్ర సంబంధమైనటువంటి ఈ నేలలో కలిగినటువంటి రోగాలకు ఈ నేల ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. శూద్ర సంబంధమైనటువంటి నేలల్లో సాధారణంగా వాత సంబంధమైన రోగాలు వస్తాయని చెప్పాను కదా. ఇవి ఎలాగుంటాయంటే ఎవరికైనా ఏదైనా పురుగు కుట్టిందనుకోండి, అగ్ని సంబంధమైనటువంటి పురుగు కుట్టిందనుకోండి, అంటే అగ్ని సంబంధమైన క్రిమి అంటే ఇక్కడ మనకి పర్టికులర్గా కందిరేగ కానీ పాము కానీ తేలు కానీ ఇలాగా కుడితే మంట పుట్టేటువంటి ఏ జాతి అయినా సరే ఈ నల్ల రంగు పుట్టమన్ను ఏదైతే ఉందో దాన్ని నీటితో తడిపి గనక పైన లేపం చేసినట్లయితే మంట బాధ దద్దుర్లు ఈ మూడు పోతాయి. అగ్ని సంబంధమైనటువంటి క్రిమి ఏదైనా కుట్టడం వల్ల కానీ అగ్నితప్తమైనటువంటి బాధ కానీ కలిగినప్పుడు శరీరం అటువంటి బాధను ఓర్చుకోలేదు కాబట్టి శూద్ర సంబంధమైనటువంటి మృత్తిక లేదా మట్టిని కనుక శరీరం మీద ఒక ఆయింట్మెంట్ మాదిరిగా కనుక మనం అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా ఆ బాధ మంట దద్దుర్లు అనేటువంటివి తగ్గుతాయి. చాలామందికి ఒక చిన్న విషయం తెలుసో లేదో, నాగుల చవితి అనేటువంటి ఒక హైందవ సంస్కృతి సంప్రదాయంలో ఒక పండుగ ఉంటుంది. ఆ పండుగలో పుట్టమన్ను తీసుకుని చెవి కాడకి ఇలా తగిలిస్తారు. ఎందుకు తగిలిస్తారో తెలుసా? నేను ఇందాక చెప్పాను ఒక మాట, నల్ల రంగు నేలలో వాతతత్వం అధికంగా ఉంటుంది, వాయు ఆకాశ గుణాలు అధికంగా ఉంటాయని చెప్పాను కదా. చెవులు అనేటువంటివి పంచ ఇంద్రియాలలో శబ్దాన్ని గ్రహించేటువంటి ఇంద్రియాలు. అంటే శబ్దము అనేటువంటిది ఆకాశం యొక్క తత్వము లేదా ఆకాశం యొక్క తన్మాత్ర. చూడండి ఎంత గొప్ప విషయం ఇది. ఎవరికైతే చెవుడు ఉంటుందో అటువంటి వారు నాగలి చవితి నాడు పుట్టమన్ను తీసుకుని చెవికి పెట్టుకుంటే చెవుడు పోతుందట. అది ఎందుకు జరుగుతుంది అంటే ఆ పుట్టమన్నులో ఉండేటువంటి ఆ తత్వము ఆ ప్రభావం చేత ఆ కర్మ చేత ఆ గుణం చేత చెవికి సంబంధించిన రోగాలు తగ్గుతాయి అనేటువంటి విషయము సిద్ధ వైద్య గ్రంథాల్లో ఏనాడో చెప్పబడింది. కాబట్టి ఉన్న విషయాన్ని పంచీకరణం రీత్యా కానీ భూత సంబంధ విషయంగా కానీ ద్రవ్యగుణ సంబంధంగా కానీ చెప్పాలి అంటే కేవలం సిద్ధుడు మాత్రమే చెప్పగలడు. చూసేటువంటి వారికి అదొక మూఢనమ్మకం కింద లేకపోతే అశాస్త్రీయమైనటువంటి విధానం కింద ఉంటుంది. నిజానికి ఇప్పుడు నేను చెప్పాను, చెవికి సంబంధించినటువంటి రోగాలు ఎవరికైనా ఉన్నట్లయితే నాగుల చవితి నాడు చెవి పోగు పెట్టుకునే చోట ఖచ్చితంగా ఈ నాగులు పుట్టకు సంబంధించినటువంటి మట్టిని కనుక లేపం చేసుకోండి, ఖచ్చితంగా శబ్దాన్ని గ్రహించే శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. సరే, ఇంకొక మంచి ఉపయోగం చెప్పుకుందాం.
ఏ వ్యక్తికైతే వాత జ్వరం వస్తుందో ఆ వ్యక్తికి ఇది అద్భుతమైన మందటండి. అది ఎలాగంటే ఏ వ్యక్తి అయితే వాత సంబంధ రోగంతో జ్వరం కూడా వస్తుందో వారికి ఏ విధంగా వాడాలి. మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారండి. ఆ కథ ఏమిటంటే ఒక వైద్యుడు పాపం అర్ధరాత్రి అనుకుంటా బహుశా ఆ టైంలో ఇప్పుడున్నట్టుగా వెళ్తుండలేదు. ఆ టైంలో ఒక ఆయనకి ఏదో పాము లేకపోతే తేలో విషం వల్ల అతను మరణాసన్నం అయిందట. మరణాసనం అయితే అతను రాత్రి ఇంట్లోకి వెళ్ళి ఆ మందులు చూసి క్యాపబిలిటీ లేదు, కానీ వచ్చినవాడు ఆగే పరిస్థితి లేదు. ఆ టైంలో అతను ఏం చేశాడో తెలుసా అండి, ఒంటి మీద ఉండేటువంటి ఆ నల్ల మట్టి ఉంటుంది కదా, జిగురు మట్టి లాంటిది, చేతుల్లోనూ గోరులో ఉండే మట్టి ఉంటుంది కదా, జాగ్రత్తగా ముడిపెట్టి జాగ్రత్తగా ఒక ఉండ కింద చేసి అతనికిచ్చి ఒరే ఈ మాత్ర వేయరా తగ్గిపోతుందని చెప్పాడు. వీడు వెళ్ళి వేసాడు. తర్వాత రోజు అతను హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు అలా జరిగింది అని మేము చాలాసార్లు అనుకున్నప్పుడు సిద్ధ వైద్య గ్రంథాలలో దీనికి సంబంధించిన ఒక విషయం ఉంది. ఏమిటంటే పాషాణాల వల్ల కలిగినటువంటి ప్రాణాపాయం వల్ల, అంటే విషాల వల్ల కనుక ఒక వ్యక్తి చనిపోయినట్లయితే, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ నల్ల మృత్తిక అనేటువంటిది అతనికి విరుగుడు కింద యాంటీడోట్ కింద పనిచేస్తుందట. కారణం ఏమిటి? చలనత్వం కలిగించేటువంటి స్థితి ఆ నేలలో ఉంది కాబట్టి ఆ నేల అలా పనిచేస్తుందని సిద్ధులు చెప్పారు కాబట్టి అలా పనిచేసింది అనేటువంటిది మేము ఆ టైంలో అనుకున్నాం. సరే, ఇంకొక విషయాన్ని కూడా మీకు ప్రస్తావన చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే శరీరం మీద చిన్న 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 ఎర్రని మచ్చలతో కూడినటువంటి చర్మవ్యాధి, ఉదాహరణకి సోరియాసిస్ లాంటివి చర్మవ్యాధులు ఉన్నప్పుడు ఈ నల్లరేగడి మన్నుని తేనెతో శుభ్రంగా కలిపి చర్మం మీద లేపం చేసినప్పుడు క్రిమికీటకాల వల్ల కలిగినటువంటి చర్మవ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయని సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది. అంటే సేవక వృత్తి చేసేటువంటి తత్వం కలిగినటువంటి వారి యొక్క భూమి యొక్క ఔషధ గుణాల గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే సిద్ధులు ప్రకృతిని ఏ విధంగా అర్థం చేసుకున్నారంటే ప్రతి జీవిలోనూ లేదా ప్రతి పదార్థములోనూ కూడా దైవత్వాన్ని అనేటువంటి దాన్ని చూచారు. అంతేకాకుండా ఆ పదార్థం యొక్క ఉత్కృష్టమైనటువంటి కర్మ లేదా గుణాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. ఈ తెలుసుకున్నటువంటి విషయాలని అజ్ఞానులైనటువంటి మనకి సిద్ధవైద్యం పేరుతోనూ గురుబోధ పేరుతోనూ అనేక రకాలుగా వారు పాటల ద్వారాగాను లేదా మనకి నేర్పేటువంటి చాకుతోనూ అలాగే మనకి విజ్ఞానాన్ని అందించాలనేటువంటి దృష్టితోనూ మనకు అందించినట్టుగా మనకి చారిత్రక సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్తూ ఉన్నారు. కాబట్టి శూద్ర సంబంధమైనటువంటి తత్వానికి సంబంధించిన విషయాలు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడులో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మీ ముందుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ రామ్జీ. నమస్కారం.